హలో అండి, అందరూ నమస్తే. అడిషివా @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కెఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు మనకి 108, 104 వాహనాల్లో ఇప్పటి వరకు కొద్దిగా దాని మీద మందకొడిగా ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసి దాన్ని మంచి అప్డేట్ కింద మనకి ఇచ్చారండి. కొన్ని సేవలను పెంచుతూ చూద్దాం. ప్రజారోగ్యం కోసం ఇంటి వద్దే 47 రకాల సేవలు మనకి అందజేయాలని ఈ మార్పులన్నీ తీసుకొస్తున్నారండి. ఇప్పటి వరకు సంస్థాత్మకంగా సాగుతున్న 104, 108 సేవలు ఇప్పుడు ఉత్సాహాన్ని నింపడానికి కూటమి ప్రభుత్వం వారు గొప్ప నిర్ణయాన్ని ఆమోదం తెలిపారు. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న ప్రొవైడర్ స్థానంలో కొత్త ఏజెన్సీని నియమించారు. భవ్య హెల్త్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఎస్ఆర్ఐటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్న కన్సార్షియంను ఇక నుంచి సేవలు అందించే ఏజెన్సీగా టెండర్ ప్రక్రియ ద్వారా ఖరారు చేశారు ప్రభుత్వం వారు. కొత్త ఏజెన్సీ ప్రతి 104 వాహనంలో సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సిబిసి మిషను, 3 పార్ట్ ఎనలైజరు, మైక్రోస్కోపు, ఇంక్యుబేటర్ వంటి పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఈ వాహనంలో 104లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా అందులో ఉంటారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు ఆరోగ్య పరిస్థితిని నిర్ధారణకు 47 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షల్ని 104 వాహనం ద్వారా ఇళ్ల వద్దనే చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారు 108, 104 సేవలతో పాటు అత్యవసర ప్రతిస్పందన కేంద్రాన్ని నిర్వహించడానికి ఇప్పుడు ప్రస్తుతం మనకి నెలకి ఒక 28 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే మనం కాల్ సెంటర్ మనం చేయంగానే దానికి రెస్పాన్స్ అవ్వడం, వెహికల్స్ పంపించడం, ఆ కేంద్రానికి 28 కోట్లు నెలకి చెల్లిస్తున్నారు. కొత్త టెండర్ కింద ఈ ఖర్చు నెలకి 31 కోట్లు చేరుతుందని ప్రభుత్వం వారు తెలియజేశారు. మొత్తం 731 వాహనాల్లో 108 సేవలు అందిస్తారు. అంతేగాక 108 వాహన డ్రైవర్లకు ప్రస్తుతం ఉన్న జీతం కాకుండా అదనంగా 2,000 రూపాయలు పెంచే ఏర్పాటు అనేది చేశారు. మనం కూటమి ప్రభుత్వం వారు ఒక పథకం తర్వాత ఒక పథకం అనేది అమలు చేసుకుంటా మనకి చక్కగా అన్ని పథకాలు ప్రజలకు అందరికీ చేరే విధంగా చేస్తున్నారు. వాటిలో మనకి ఇప్పుడు చాలా గత కొన్ని రోజులుగా మనం ఎన్నో పథకాల గురించి చూస్తున్నాము. వాటిలో భాగంగా ఇది కూడా ఈ 108, 104 ఈ మెరుగుపరచడం అనేది కూడా చాలా. ఇప్పుడు 108, 104 సేవలు వినియోగించుకునే వాళ్ళు ఆపద టైంలో, ఒంట్లో బాని టైంలో హడావిడిగా ఫోన్ చేస్తారు. ఆ టైంలో మెరుగైన సేవలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇంటి దగ్గరికి రాగానే వ్యక్తి అన్కాన్షియస్లో ఉంటే సడన్గా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చేసే వరకు కాకుండా ఇంటి వద్దనే చేయడం అనేది అది గొప్ప ఆలోచన నేను భావిస్తున్నానండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం మేము మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.